Sir, what is prospecting in sales? Okay, good. ప్రాస్పెక్టింగ్ అంటే మన ప్రాస్పెక్టివ్ కస్టమర్ అంటే కొనబోయే అతను ఎవరు, దానికి మనం ఏం చేయాలి. ప్రాస్పెక్టింగ్ అనేది ఒక యాక్టివిటీ. అంటే ఇవాళ రోజుల్లో చాలా మంది మార్కెటింగ్ అంటున్నారు. యాక్చువల్ గా మార్కెటింగ్ కాదు, ఒక వర్క్ ప్రకారం ప్రాస్పెక్టింగ్. అంటే చాలా కంపెనీస్ ఇవాళ కంపెనీ వాళ్ళు లీడ్స్ ఇచ్చేస్తున్నారు సేల్స్ పర్సన్ కి. ఆ లీడ్స్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే ప్రాస్పెక్టింగ్ అనేది ఒక మెథడ్ చేస్తున్నారు, టెలికాలింగ్. కానీ టెలికాలింగ్ కాకుండా ఇంకేమేం చేయొచ్చు అంటే ఒక హోర్డింగ్ వేయడము, ఒక యాక్టివిటీ చేయడము, ఒక కియోస్క్ ఫామ్ చేయడము, లేదా సెమినార్లు ఇవ్వడం, ఇవన్నీ వేరియస్ ప్రాస్పెక్టింగ్ మెథడ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రాస్పెక్టింగ్ మెథడ్స్ వల్ల యూ విల్ గెట్ ఎ లీడ్ అంటే ఒక కాంటాక్ట్ నెంబర్, ఒక మనిషి పేరు, ఈ రెండు చాలు మనకి. ఒక్కసారి అంటే ఎప్పుడు కూడా ఒకే ప్రాస్పెక్టింగ్ మెథడ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ప్రాస్పెక్టింగ్ చేయట్లేదు, చేసిన వాళ్ళు కూడా ఒకదాని మీద డిపెండ్ అవుతా ఉంటే మనకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే సడన్ గా మనకి సేల్స్ రెవెన్యూ రాక ఆగిపోతూ ఉంటాం. అప్పుడు మళ్ళీ మనం ప్రాస్పెక్టింగ్ మొదలెడితే దానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. సో ప్రాస్పెక్టింగ్ అనేది రెగ్యులర్ చేయాలి. దీని ఏమంటామంటే ప్రాస్పెక్టింగ్ ఈజ్ లైక్ ఎన్ ఆక్సిజన్ టు సేల్స్ పీపుల్. ప్రాస్పెక్టింగ్ ఆగిపోయిందంటే మనకి ఊపిరి ఆగిపోయినట్టే. సో రెగ్యులర్ గా ప్రాస్పెక్టింగ్ చేస్తూనే ఉండాలి. అంటే కొత్త కస్టమర్స్ వెతుకుతూనే ఉండాలి అండ్ ఓల్డ్ ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. దట్స్ వాట్ ఈస్ ప్రాస్పెక్టింగ్.